హాయ్ ఫ్రెండ్స్! ఈ ఏడాది మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. మీ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుంది. మే 2025 తర్వాత గురుగ్రహ స్థానం మారడం వల్ల కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి. ఉద్యోగులకు అనుకూల కాలం. జాబ్, ప్రాజెక్టుల ఆధారంగా బోనస్లు, అవార్డులు, జీతంలో పెరుగుదల ఉండొచ్చు. వ్యాపార వృద్ధి జరుగుతుంది. సొంత అప్పులు, పాత అప్పులు వసూలు అవుతాయి. ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించగల కాలం. పొదుపుపై దృష్టి పెట్టాలి. కొత్త ఆస్తి కొనుగోలు విషయంలో జూన్ తర్వాత అనుకూల కాలం. బ్యాంక్ లోన్లు, కార్ లీజ్ తదితర విషయాల్లో క్లియర్ డాక్యుమెంటేషన్ అవసరం. మేనేజ్మెంట్, టీచింగ్, ట్రాన్స్లేషన్, టెక్నికల్ రంగాల్లో ఉన్నవారికి ప్రొఫైల్ మెరుగవుతుంది. నిరుద్యోగులకు ఆగస్టు, నవంబర్ మధ్య అనుకూల కాలం. వ్యాపారాల్లో శ్రమకు ప్రతిఫలం పొందగలరు. కొత్త కస్టమర్లు, కొత్త సర్వీస్ లైన్ ప్రారంభించగల సమయం. ఆరోగ్యపరంగా మొదటి 6 నెలల్లో కొంత శ్రద్ధ అవసరం. శ్వాసకోశ సంబంధిత సమస్యలు, అలర్జీ, కంటి ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సోదర సోదరుల మధ్య పరస్పర మద్దతుతో పెద్దల ఆశీర్వాదం ఎక్కువగా కనిపిస్తుంది. వివాహం కోసం ప్రయత్నాలు సఫలమవుతాయి. పిల్లల విషయంలో మానసిక ఆనందం. స్టూడెంట్ వీసా, స్కాలర్షిప్, టెక్నికల్ ట్రైనింగ్ కోసం విదేశీ ప్రయాణాలు ఉండే సూచనలు. న్యాయపరమైన అంశాలకు ఆగస్టు, నవంబర్ మధ్య మీకు న్యాయవాది సహాయం అందించాల్సిన సందర్భాలు రావచ్చు. ఈ విధంగా మిథున రాశి వారికి ఈ ఏడాదిలో అనుకూలతలు, వ్యతిరేకతలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.